తెలంగాణలో విద్యుత్ అవసరాలు అందుకు తగిన ఉత్పత్తి సరఫరా ప్లానింగ్ పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. లైవ్ చూద్దాం. అండ్ 24-25 మీరు చూస్తే 23-24 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటేసారి దీని ఆ ఇయర్ ఈ 10% గ్రోత్ అంటే మనం చాలా సందర్భాల్లో చెప్పాం. పీక్ డిమాండ్ ఏ రకంగా వచ్చిందనేది కూడా చూపించాం. సో మనకి ఈ 10% గ్రోత్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెరిగిన దాని ప్రకారం ఆ తర్వాత క్రమంలో కూడా మనకు 2025 నుంచి 2034-35 వరకు ప్రొజెక్షన్స్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం తెలంగాణలో ఈ రకంగా ఉండబోతుంది. అంటే దేశవ్యాప్తంగా వాళ్ళు అన్ని రాష్ట్రాలకి ఎస్టిమేషన్ చేస్తూ తెలంగాణ కూడా ఇలా ఉండబోతుందని వాళ్ళు ఒక ఎస్టిమేషన్స్ వాళ్ళ స్థాయిలో క్యాలిక్యులేషన్ చేసి మనకి ఇచ్చినటువంటిది. సో అది ఈ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పూర్తిగా వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి అన్నీ వాళ్ళకి అవగాహన ఉండదు. కాబట్టి యావరేజ్ దేశంలో గతంలో ఉన్నదాన్ని తీసుకొని ఎస్టిమేషన్ ఇస్తారు. కానీ అసలు ఇక్కడ ప్రొజెక్షన్స్ అంటే ఇక్కడ పెరుగుతున్న డిమాండ్ 2023-24 ఎలా ఒకసారి డిమాండ్ పెరిగిందో మనకు తెలుసు. అట్లాగే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి నాయకత్వంలో తీసుకుంటున్న అనేక ప్రొజెక్షన్స్ ప్లాన్స్, ఉదాహరణకి మూసీ రిజర్వేషన్ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, లేకపోతే ఇక్కడ దావోస్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ మంత్రి గారు రకరకాల అగ్రిమెంట్లు ఎంఓయూలు చేసుకొని ఇక్కడ తీసుకొచ్చే ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే మ్యాక్సిమం వాళ్ళు దృష్టి పెట్టిన డేటా సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ ఇక్కడ ఒక జీసీ గ్లోబల్ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ హైదరాబాద్లో ఒక గ్లోబల్ హబ్గా ఇక్కడ తయారు కాబోతుంది. కాబట్టి వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకొని మనం స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు వేసినటువంటి క్యాలిక్యులేషన్ గ్రోత్ చూస్తే ఇది ఈ రకంగా 8.50 అంటే నేరుగా 9% దాకా దీని గ్రోత్ ఉండబోతాం. అట్లాగే వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక టార్గెట్ కూడా పెట్టుకుంది. ఆ టార్గెట్ ఏంటంటే 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీగా ఈ రాష్ట్రాన్ని మార్చడానికి కావాల్సిన విధంగా ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోతాం. సో $3 ట్రిలియన్ ఎకానమీగా పోవాలి అంటే ఈ రాష్ట్ర జిఎస్డిపి కూడా ఆ స్థాయిలో పెరగాలి. ఆ స్థాయిలో రాష్ట్ర జిఎస్డిపి పెరగాలి అంటే దానికి కావాల్సినటువంటి పవర్ ఎవ్రీ ఇయర్ గ్రోత్ కూడా ఎట్లా ఉండాలనేది లెక్కేస్తే జిఎస్డిపి నియరింగ్ అబౌట్ 13% దాకా గ్రోత్ అవసరం ఉంది. ఆ 13% జిఎస్డిపి గ్రోత్కి కావాల్సినటువంటి పవర్ క్యాల్కులేట్ చేస్తే దాని ప్రకారం నియరింగ్ అబౌట్ 10% పవర్ గ్రోత్ ఈ రాష్ట్రానికి అవసరం. సో మీరు ఆ 10% గ్రోత్ ప్రకారం చూసుకుంటే ఇయర్ వైజ్ మనకి ఉదాహరణకి 25-26 18,826, అట్లాగే 29-30 కల్లా 27,562, అట్లాగే 35-36 కల్లా 34-35 48,000 ఇలా పెరుగుతూ 10% పెరుగుతూ 2046-47 కల్లా 1,39,310 మెగావాట్స్ పవర్ ఈ రాష్ట్రానికి అవసరం. సో ఈ స్థాయిలో గ్రోత్ ఉండబోతా ఉంది రాష్ట్రానికి. సో ఈ రాష్ట్రానికి ఈ స్థాయిలో ఇంత గ్రోత్ అవసరం ఉంటే మనం ఉన్నటువంటి కాంట్రాక్టెడ్ కెపాసిటీ ప్రస్తుతం ఉన్నది ఎంత చూస్తే
ఉదాహరణకి టోటల్ ఇన్స్టాల్డ్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ వచ్చేసి 20,754. దీంట్లో సోలార్ ఇంత, విండ్ 128, హైడ్రో ఇంత, అదర్ ఎన్సీ ఇంత, విండ్ కలిపితే 26 April 26 కల్లా నియర్ అబౌట్ యూ రిక్వైర్ దిస్ కెపాసిటీ యాజ్ అన్ కొత్తవి కూడా యాడ్ అయితే 24,769. ఇప్పుడు వారి కాంట్రాక్ట్ కెపాసిటీ ఇప్పుడు ఆన్గోయింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ కూడా కలుపుకుంటే మొత్తం రాష్ట్రంలో అందుబాటులో ఉండబోయేటువంటి పవర్ 24,769.6 megawatts ఓన్లీ. సో మరి మన డిమాండ్ ఉదాహరణ చూస్తే 5 years 10% యావరేజ్ లెక్క చూస్తూ ఉంటే ఎంత పెరుగుతుందో నేను చూశారు లాస్ట్ స్లైడ్. సో ఈ పరిస్థితిలో హౌ డు వి ప్లాన్ ఇట్? ప్లాన్ చేయాలంటే వాట్ ఈజ్ ఎనర్జీ రిక్వైర్మెంట్? సరే, ఇప్పుడు ఆ గ్రోత్ ప్రకారం ఎనర్జీ రిక్వైర్మెంట్ యాజ్ పర్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం చూసుకుంటే 25-26కి మనం -3,504 million యూనిట్స్లో మైనస్లో ఉండబోతా ఉన్నాం. 26-27 కల్లా 28-39 కల్లా -2,405 million యూనిట్స్ మైనస్లో ఉండబోతా ఉన్నాం. అట్లాగే 34-35 కల్లా -27,656 million యూనిట్స్ పవర్ డెఫిషిట్లో ఈ రాష్ట్రం ఉండబోతా ఉంది. సో ఇంత డెఫిషిట్ ఉన్నప్పుడు మనం అనుకున్నటువంటి లక్ష్యాలని, దానికి కావాల్సిన పవర్ని ఆ టైంకి అందించకపోతే, ప్లాన్ చేసుకోలేకపోతే మనం డెఫినెట్గా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎనర్జీ రిక్వైర్మెంట్ యాజ్ పర్ బాటమ్ అప్ అదేమో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం ఇంత మైనస్లో ఉండబోతున్నాం అని చెప్పారు. కానీ దానికంటే ఎక్కువగా ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రెస్, ఈ ఇండస్ట్రియల్ గ్రోత్, లేకపోతే క్లస్టర్స్, రేపొద్దున వచ్చే ఫ్యూచర్ సిటీ, లేకపోతే ఆ పైన వచ్చేటువంటి RRR రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో వచ్చేటువంటి 39 రేడియల్ రోడ్స్, ఈచ్ రేడియల్ రోడ్స్ మధ్యలో వచ్చేటువంటి అనేక రకాలైన క్లస్టర్స్, అది ఫార్మా కావచ్చు, టెక్స్టైల్ కావచ్చు, ఐటీ హబ్ కావచ్చు, రకరకాల క్లస్టర్స్కి వచ్చేటువంటి డిమాండ్ని ఈ రాష్ట్రం ఎస్టిమేషన్ ప్రకారం చూస్తే 25-26 కల్లా -7,163 మైనస్ ఉండబోతా ఉన్నాం. ఈ 29-30 కల్లా -9,734 million యూనిట్స్ మైనస్లో ఉండబోతా ఉన్నాం. 34-35 కల్లా -62,656 మైనస్లో ఉండబోతుంది. ఈ షార్టేజ్ ఉండబోతుంది. దీన్ని అట్లాగే 3 trillion ఎకానమీ ప్రకారం ఒకవేళ ఎవ్రీ ఇయర్ 10% గ్రోత్ ఉండాలి కాబట్టి దాని ప్రకారం చూస్తే 25-26 కల్లా -163 million యూనిట్స్ తక్కువలో ఉన్నాం. 29-30 కల్లా -17,193 తక్కువలో ఉన్నాం. 34-35 కల్లా -86,990 million యూనిట్స్ డెఫిసిట్లో ఉన్నాం. సో వీటన్నిటిని అధిగమించాల్సిన అవసరం కూడా ఉంది. అట్లాగే ఇప్పుడు ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, వై గ్రీన్ ఎనర్జీ? సో ఇది ఒకటే పవర్ రాష్ట్రం మనకు ఎంత కావాలని చెప్పుకున్నాం. అందులో అసలు గ్రీన్ ఎనర్జీ కూడా మళ్ళీ ఎందుకు అనేది కూడా ఈరోజు చాలా చోట్ల చర్చ జరుగుతుంది. అందరికి తెలియాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ ఎనర్జీ దీనికి సంబంధించి రకరకాలైనటువంటి ఆలోచనలు, సోలార్ కానీ, విండ్ కానీ, హైడల్ కానీ, ఇవన్నీ గ్రీన్ ఎనర్జీగా అనుకుంటాం. ఇవన్నీ దీనివల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఫాజిల్ ఫ్యూయల్స్ మీద మనం, అంటే ఉదాహరణ థర్మల్ పవర్ లాంటి వాటి మీద ఆధారపడకుండా తగ్గించుకోవటం, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని లేకుండా చేసుకోవటం, క్లైమేట్ చేంజెస్ లేకుండా చేసుకోవాలి, రెడ్యూస్ ఎనర్జీ కాస్ట్ కూడా తగ్గించుకోవటం కావాలి, ప్రొటెక్ట్స్ ది ఎన్విరాన్మెంట్ బై రెడ్యూసింగ్ మైనింగ్, మేక్స్ ఫ్యూచర్ ఎనర్జీ డిమాండ్ ఇన్ అన్ ఎకో ఫ్రెండ్లీ వే. సో వీటన్నిటి దృష్ట్యా గ్రీన్ ఎనర్జీ కావాల్సిన అవసరం ఉందని మనం కాదు, ప్రపంచం గుర్తించి వీటన్నిటిని కండిషన్ పెడతా ఉంది.
సో గ్రీన్ ఎనర్జీ దీనికి ప్రపంచం ఎందుకు కండిషన్స్ పెడుతుందంటే ప్యారిస్లో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి పరిణామాలతో సమాజానికి పెద్ద పెను ప్రమాదం ముంచుకొస్తుంది. కాబట్టి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలతో కూడా కలుపుకొని అందరూ కలిపి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంటే ప్యారిస్లో జరిగినటువంటి అగ్రిమెంట్ ప్రకారం టార్గెట్స్ ఏం పెట్టుకున్నారంటే 50% ఆఫ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ షుడ్ బి ఫ్రమ్ నాన్ ఫాసిల్ బేస్డ్ ఎనర్జీ సోర్సెస్ బై 2030. అంటే మనం వాడేటువంటి టోటల్ ఎనర్జీలో ఎలక్ట్రిసిటీలో ఒక 50% కంపల్సరీ గ్రీన్ ఎనర్జీ ఉండాలనేది ఒక బైండింగ్ ఫ్యాక్టర్ లాగా అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇది 2070 కల్లా అసలు పూర్తిగా నెట్ జీరో చేయాలని చెప్పారు. సో ఈ 2070 కల్లా నెట్ జీరో చేయాలన్నా 2030 కల్లా 50% తీసుకొని రావాలన్నారు. దీనికోసం ఇదేంటి యొక్క టార్గెట్స్ కూడా పెట్టుకున్నారు. ఈ టార్గెట్స్ కూడా చూస్తే ట్వంటీ ఫైవ్ కల్లా 29%, 29.90%, 25-36 కల్లా 33% ఉండాలి, 26-27 కల్లా 35% రీచ్ కావాలి, 27 కల్లా 38.81% కావాలి, 28-29 కల్లా 41%, 29-30 కల్లా 43.33% రీచ్ కావాలని చెప్తా ఉన్నారు. ఈ రీచ్ అనే క్రమంలో మనం సీరియస్గా ప్లాన్ చేసుకోకపోతే దీన్ని రీచ్ కావటం కూడా చాలా ఇబ్బంది అనేది కూడా మన ముందు ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం. లేకపోతే ఈ ఆర్పిఓ కాంప్లియన్స్ రెన్యూవబుల్ పర్చేస్ ఆబ్లిగేషన్ ఏంటి? ఈ రెన్యూవబుల్ ఆబ్లిగేషన్ సంబంధించి కొన్ని కంపల్సరీ చెప్పినటువంటి అంశాలపైన ఈ టార్గెట్స్ కూడా ఇయర్ వైజ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు పెట్టారు. దాని ప్రకారం రిక్వైర్డ్ సోలార్ పవర్ 25-26 కల్లా 6,658 కావాలి, 27 కల్లా ఎంత కావాలి, 29-30 కల్లా 16,625 కావాలి. మీకు మన దగ్గర ఎంత ఉందో గ్రీన్ ఎనర్జీ మీకు ముందు స్లైడ్లో చూపించే స్టార్టింగ్లో. అట్లాగే 34-35 కల్లా 28,370 కావాలి. ఈ ఆబ్లిగేషన్ ప్రకారం ఈ ఆర్పిఓ కాంప్లియన్స్ స్టేటస్ ప్రకారం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు పెట్టినటువంటి ఆలోచన ప్రకారం. అట్లాగే అది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అదే రాష్ట్రంలో ఉన్నటువంటి అవసరాల ప్రకారం స్టేట్ గవర్నమెంట్ వేసినటువంటి ఎస్టిమేషన్స్ ప్రకారం జరుగుతున్న గ్రోత్ ప్రకారం చూస్తే 25-26 కల్లా 7,285 కావాలి. సప్లై అండ్ డెఫిషియట్ చూస్తే మీకు కనిపిస్తూ ఉంది 14,039 మెగావాట్స్ మైనస్లో ఉన్నాం. 29-30 కల్లా 36,152 మైనస్లో ఉన్నాం. అట్లాగే 34-35 కల్లా సప్లై డెఫిషియట్ మిలియన్ యూనిట్స్ 72,350 మిలియన్ యూనిట్స్ డెఫిషియట్లో ఉన్నాం. దీనికి సోలార్ ఎక్విప్మెంట్ కెపాసిటీ అంటే 37,542 మెగావాట్స్. అట్లాగే ఆర్పిఓ కంప్లైంట్ స్టేటస్ యాజ్ పర్ 3 ట్రిలియన్ గ్రోత్ ప్రకారం చూస్తే ఇప్పుడే మనం 3 చూస్తా ఉన్నాం. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం చూస్తే ఎంత అవసరం ఉంది చూస్తున్నా, స్టేట్ గ్రోత్ ప్రకారం చూస్తే ఎంత చూస్తా ఉన్నాం, యావరేజ్ ఇప్పుడు జరుగుతున్న స్టేట్ గ్రోత్ ప్రకారం. అది కాకుండా 2047 కల్లా 3 ట్రిలియన్ గ్రోత్ ప్రకారం చూస్తే ఎంత గ్యాప్లో ఉన్నాం అనేది 3 చూస్తా ఉన్నాం. ఈ మూడిట్లో 25-26లో ఈ $3 ట్రిలియన్ ఎకానమీ చూస్తే 14,039 మిలియన్ యూనిట్స్ అవసరం ఉంది, మైనస్లో ఉన్నాం. 29-30 కల్లా 39,384, 34-35 కల్లా మైనస్ 84,639, అంటే అప్పటికల్లా 43,918 మెగావాట్స్ పవర్ కెపాసిటీ అవసరం ఉంటుంది. ఈ కెపాసిటీ అడిషన్ ప్లాన్ యాజ్ గివెన్ బై
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ 25-26 కల్లా పీక్ డిమాండ్ ఇంత ఉండబోతుంది. 34-35 కల్లా 31,809 మెగావాట్స్ పవర్ మనకి ఇంత ఉండబోతా ఉంది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం. దీంట్లో ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఈ 25-26కి 18,138 అవసరం ఉంటే రిక్వైర్మెంట్ 9,487 ఇక్కడ సర్ప్లస్ డెఫిషియెంట్ అని ఇచ్చాం, అంటే -780 మెగావాట్స్ పవర్ మైనస్లో ఉన్నాం 25-26 కల్లా. 26-27 కల్లా 1,371, 27-28 కల్లా 10,717, 28-29 కల్లా 13,430, 29-30 కల్లా 16,076 మైనస్లో. ఇలా చూసుకుంటూ పోతే 34-35 కల్లా -27,121. అట్లాగే ఈ సోలార్ పవర్లో మనం ఇప్పుడు చూసాం. అట్లాగే ఎనర్జీ స్టోరేజ్ అనేది కొత్త సిస్టమ్ వస్తుంది. దాంట్లో కూడా దీని ప్రకారం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం మనం ఎగ్జిస్టింగ్ ఏంటి, మనకు ఉన్నది ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, సర్ప్లస్ డెఫిషియెంట్ కూడా నేను చూపిస్తా ఉన్నాను. ఎగ్జిస్టింగ్ టోటల్ 0 మనకి. ఇంతవరకు ఎనర్జీ స్టోరేజ్ అనే దానికి సంబంధించి గతంలో ఇంతవరకు ఎప్పుడు స్టోరేజ్ కోసం ఇంతవరకు ప్లాన్ చేయలేదు కూడా. సో వీఆర్ లాగింగ్ బిహైండ్ మెనీ అదర్ స్టేట్స్ వెన్ యూ కంపేర్. గత 10 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం ప్లాన్ చేసుకుని ఉంటే ఇవాళ స్టోరేజ్ సంబంధించి యూనిట్లు రావాలంటే పంప్ స్టోరేజ్ అయితేనేమో 6 to 7, 8 years పడతా ఉంది. సో అటువంటిది ఏం ప్లాన్ చేయలేదు. సో ఇప్పుడు రిక్వైర్మెంట్ చూస్తే 26-27 కల్లా 3,973 అవసరం ఉంది. అట్లాగే 27-28 కల్లా 5,919. ఇప్పుడు మనం ప్లాన్ చేసుకుంటే ఇది -3,923. ఇది మైనస్ రిక్వైర్మెంట్ ఉందో అంత మైనస్లో ఉన్నాం, ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత మైనస్లో ఉన్నాం. అంటే మనం ఇంతవరకు ప్లాన్ చేసుకోలేదు కాబట్టి. సో ఇట్లా ఫైనల్గా 34-35 కల్లా 8,583 ఎనర్జీ స్టోరేజ్ మెగావాట్స్ ప్రకారం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు ఇంత స్టోరేజ్ కంపల్సరీ ఈ రాష్ట్రానికి ఉండాలని చెప్తే ఇంతవరకు మనం ప్లాన్ చేసుకోలేదు, దీనికి ముందు కూడా పోవట్లేదు. సో విల్ బి టోటల్లీ మైనస్లోనే ఉంటుంది, ఎక్కడా లేదు. థర్మల్ పవర్ సంబంధించి ఎగ్జిస్టింగ్ రిక్వైర్మెంట్ 13,042 ఉంటే సరే, దీనికి సంబంధించి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 13,042, దీనికి సంబంధించి మనం 27-28 వరకు సరిపోయేంత ఉన్నాం. 27-28 వరకు ఇబ్బంది లేదు. బట్ బై ద టైమ్ యూ ఎంటర్ ఇంటూ 28-29 యూ విల్ బి -496. థర్మల్ పవర్లో ఈ -496 మెగావాట్స్ పవర్ మైనస్లో ఉండబోతున్నాం. 29-30 కల్లా వచ్చే వరకల్లా 1,596 మన థర్మల్ పవర్లో కూడా మైనస్లో ఉండబోతా ఉన్నాం. అట్లాగే మీరు 34-35 కల్లా వచ్చేవారికి థర్మల్ పవర్లో -3,704 మెగావాట్స్ థర్మల్ పవర్ మైనస్లో ఉండబోతున్నాం. అంటిల్ అన్లెస్ ఇఫ్ యూ డోంట్ ప్లాన్ ఇట్ నౌ. ఏం ప్లాన్ చేసుకోవాలి, ఇట్లాగే ఉంటే మనం 29-30 కల్లా 1,596 మైనస్లో ఉంటాం థర్మల్ పవర్ లేకుండా. 34-35 కల్లా ఇంత మైనస్లో ఉంటాం. ఇక విండ్ పవర్, ఇవన్నీ కూడా మన లెక్కలు కాదు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరమని ఇచ్చినటువంటి లెక్కలు. విండ్ పవర్ సంబంధించి ఎగ్జిస్టింగ్ కేవలం మన దగ్గర ఉంది 128. సరే, మనది విండ్ పవర్కి పెద్దగా సూటబుల్ స్టేట్ కాదు కాబట్టి పెద్దగా ప్లాన్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు కూడా ఏం జరగట్లేదు. మైనస్ చూస్తూ ఉంటే 28-29లో 500 మైనస్,
ఇలా చూస్తే 34-35 కల్లా 3500 మెగావాట్స్ ఇందులో కూడా మైనస్లో. కెపాసిటీ అడిషన్ ప్లాన్ యాజ్ పర్ బాటమ్ అప్ అప్రోచ్ అంటే రాష్ట్రంలో ఇప్పుడు వస్తున్నటువంటి గ్రోత్ ప్రకారం మీరు లెక్కేసుకుంటే అదే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వల్ల ఎంత మైనస్లో ఉన్నదో చెప్పాం. స్టేట్లో ఆన్గోయింగ్ గ్రోత్ ప్రకారం చూసుకుంటే ఎంత మైనస్లో ఉన్నాం కూడా చెప్పి సోలార్ పవర్ మీరు 25-26 కల్లా ఇంత 1139 అండ్ 29-30 కల్లా 17,994 అట్లాగే 34-35 కల్లా 35,479 మెగావాట్స్ మైనస్లో సోలార్ పవర్లో ఈ రాష్ట్రం ఉండబోతాం. అట్లాగే ఎనర్జీ స్టోరేజ్ సంబంధించి కూడా టోటల్గా -10,296 34-35 కల్లా ఈ పీరియడ్ అయిపోయే వరకు మనకి 29-30 కల్లా 7,876 మెగావాట్స్ పవర్ స్టోరేజ్ సంబంధించి